గుట్టుచప్పుడు కాకుండా సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో వీళ్ల పెళ్లి జరిగింది. కేవలం 30 మంది అతిథుల మధ్య వీళ్ళిద్దరూ ఒకటయ్యారని తెలుస్తుంది. ఎరుపు రంగు చీరలో సమంత, వైట్ కలర్ షేర్వాణిలో రాజ్ నిడిమోరు పెళ్లికి ముస్తాబయ్యారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్లో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని కెమెరా కంట చిక్కడం, ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను సామ్ ఇన్స్టాలో షేర్ చేస్తుండటంతో దాదాపుగా జనాలు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎట్టకేలకు ఈ రోజుతో ఒకటైపోయారు. ఇక ఇదిలా ఉంటే రెండో పెళ్లి విషయంలో నాగ చైతన్యనే సమంత ఫాలో అయిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే నాగ చైతన్య శోభిత ధూళిపాలను డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. కాగా ఇప్పుడు సమంత కూడా డిసెంబర్ వరకు ఆగి సరిగ్గా ఇదే నెలలో పెళ్లి చేసుకోవడంతో నాగ చైతన్యపై ఇలా రివెంజ్ తీసుకుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగ చైతన్య శోభిత ధూళిపాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ పెళ్లి డిసెంబర్ 4న జరిగింది. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సామ్ డెబ్యూ సినిమాతోనే అందరి మనసులు దొల్లకొట్టింది. అదే షూటింగ్లో నాగ చైతన్యకు దగ్గరైంది. కొన్నాళ్లకే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు రిలేషన్లో ఉన్న ఈ జంట 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి టాలీవుడ్ తారా తోరణం మొత్తం కదిలి వచ్చింది. అయితే ఈ జంట ఎక్కువ కాలం కలిసుండలేక 4 ఏళ్లకే విడిపోయారు. అక్టోబర్ 2, 2021న వీరిద్దరూ సెపరేట్ అవుతున్నట్లు ప్రకటించారు. విడాకులు తీసుకున్న 3 ఏళ్ల తర్వాత శోభితను నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాడు.